ఆహా, ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు? మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రిక్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందామనే ఆలోచన మీది, అది తప్ప ఇంకోట. రెండోది నేను ఇంకోటి చెప్తున్నా. ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్, దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా, సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను. మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను, ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను. మీరు విన్నారు, ఈ సభను వింటున్న ప్రజలు, చూస్తున్న ప్రజలు కూడా విన్నారు. నేను చెప్పిన 42,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు. గత సంవత్సరం కంటే 7,200 కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. నేను చెప్పింది నిజం. అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి, యూఆర్ ఎట్ లిబర్టీ. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు. గతంలో మా మీద ఆరోపణలు చేశారు. తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని, బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే, బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా, లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే, మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు. ఆ 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది? ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష. బడ్జెట్లో ఒక 2 విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే, ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా? ఎట్లా వస్తుందో చెప్పండి. రెండవది, చీప్ లిక్కరు, విస్కీల మీద గత సంవత్సరం 11,000 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 15,500 కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు. అంటే చీప్ లిక్కరు, విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా? ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను. సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను, ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి. ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి. కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు, ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష అన్నా, నేను ఇంకా 5 పైసలే మాట్లాడింది, చాలా చెప్పేది జరాగుంది అధ్యక్ష. ఇకపోతే బడ్జెట్లో భాయ్సాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు. నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను. నాకు కూడా అర్థం కావడానికి 10 ఏళ్ళు పట్టింది. వినండి, వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 2 సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి, మాట్లాడండి. వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే. చాలా సందర్భాలు ఎవరికి సభలో రాగానే నాలెడ్జ్ రాదు. వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. కొంచెం ఓపికగా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను తప్పు ఉంటే మీరు చెప్పండి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ భాయ్ సాబ్, నేను మంచిగా బడ్జెట్ మీద మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టండి సార్. నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా, మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది 23,819 కోట్లు. ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు
35,208 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష. అఫ్ కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు, 1,000-2,000 కోట్లు. అదంతా ప్రాక్టికల్గా లేదు. ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది, శాండ్ సేల్స్ తగ్గినాయి,